చాలామంది అంటుంటారు, మనసు మంచిదైతే చాలు అందంతో డబ్బుతో పనేముందని. కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా హాస్టల్లో ఒక అమ్మాయి ఉండేది. బాగా అందంగా ఉంటుంది, చాలా మంచిది, కానీ కాస్త లావు ఉంటుంది. తనకు మ్యారేజ్ అయింది, కానీ ఎప్పుడు తన హస్బెండ్తో మాట్లాడేది కాదు. అని తను అడిగా, ఏమైంది, ఎందుకు ఎప్పుడు హస్బెండ్తో మాట్లాడమని అడిగితే తను తన స్టోరీ చెప్పింది. తను వాళ్ళ అత్త కొడుకునే మ్యారేజ్ చేసుకుందనమాట. మ్యారేజ్కి ముందు వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి మాటలు లేవు, కానీ ఓన్లీ మ్యారేజ్ కోసమే డబ్బు ఉందని చెప్పి వీళ్ళతో వచ్చి మాట్లాడారు. సర్లే మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళ డాడీ మ్యారేజ్కి ఒప్పుకొని మ్యారేజ్ చేశాడు. ఎంతమంది ఏం చెప్పినా వాళ్ళ చెల్లి తనతో మాట్లాడుతుందనే రీజన్తో వాళ్ళ డాడీ మ్యారేజ్ చేశాడు. కానీ మ్యారేజ్ అయినప్పటి నుంచి అతను ఫోన్ చేయడు, ఏదన్నా తను ఫోన్ చేసినా మాట్లాడు, కలుద్దామన్నా కలవరు. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు హైదరాబాద్కి వచ్చారు, కానీ సపరేట్ ఇల్లు తీసుకొని ఫ్యామిలీ పెడదామంటే అస్సలు ఒప్పుకునేతోడు కాదు. తను ఎప్పుడు కాల్ చేసినా బిజీ బిజీ అనేతోడు. కానీ తన ఆఫీస్ కొలీగ్స్ కూడా తనకి ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేయలేదు. అని తన హస్బెండ్ని అడిగితే, ఎందుకు నాతో మాట్లాడట్లేదని అడిగితే, తను ఏదో డబ్బు ఉందని మ్యారేజ్ చేసుకున్నా, నువ్వెవరికి నచ్చుతావు, ఇంత లావు ఉన్నావు అని చెప్పాడంట. అదే వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ అయింది, అడ్జస్ట్ అయ్యిండు అట్లా కన్విన్స్ చేసేవాళ్ళు. తను చాలా ట్రై చేసింది వాళ్ళ హస్బెండ్తో ఇల్లు రెంట్కి తీసుకొని కలిసి ఉందామని. ఫైనల్గా తనే ఒక ఇల్లు రెంట్కి తీసుకుంది. మొత్తం ఇంట్లో సామాన్లన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళే వచ్చి సెట్ చేసి వెళ్ళారు. తర్వాత కూడా అతను వస్తాడు ఆఫీస్ నుంచి, తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు, అట్లే ఉండేవాడు. ఇప్పుడు ఎట్లున్నాడో ఏమో, మారాడో లేదో అయితే తెలీదు. అప్పుడు అట్లుండేది. తను చాలా బాధపడేది చెప్పి. అంత ఇష్టం లేనప్పుడు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారో, అమ్మాయి జీవితాలు నాశనం చేయడానికి. ఇష్టం లేకుంటే పెళ్ళికి ముందే చెప్పాలి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది అని చెప్పి పెళ్ళి చేసుకొని అమ్మాయి జీవితాలను నాశనం చేయడం ఎందుకు. తనకి ఓ చెల్లింది, ఇవన్నీ చూసి ఆ అమ్మాయి పెళ్ళి చేసుకుంటే చేసుకుంటుందా?